వెల్కమ్ టు మోనికా వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. వాటర్ ఏం అవసరం లేదు. ఆ గ్రేవీ ముక్కతో చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్గా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కలిపేసుకున్న చికెన్ వేసేసుకొని ముక్కలకి బాగా పట్టేంత వరకు లైట్గా వాటర్ తేలుతుంది అనుకున్నప్పుడు మాత్రమే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ముక్కలకి బాగా కలిపిన వరకు 10-15 మినిట్స్ వాటర్ అంతా పైకి వస్తుంది కదా, అప్పటి వరకు మగ్గించుకోవడమే. వాటర్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు టొమాటోస్ వేసుకొని 10 మినిట్స్ మగ్గించుకున్నాక 2 స్పూన్ల కారం, అలాగే అంటే కారం అనేది స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకొని 10-15 మినిట్స్ ఉంచేసుకున్నామంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. కొత్తిమీరతో కానీ పుదీనాతో కానీ గార్నిష్ చేసుకుంటే ఎమ్మీగా ఉండే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. బాయ్ బాయ్.